అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను యూట్యూబ్కి, ఇన్స్టాకి యూజ్ చేసే కొన్ని ఐటమ్స్ నేను మీకు చూపించిపోతున్నాను. సో ఇది వచ్చేసి నేను రీసెంట్గా చార్మినార్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్ 100 రూపీస్ అలా పడిందనమాట. అది విషయం. ఈ రెండు వచ్చేసి నేను దిల్సుఖ్నగర్లో అక్కడ తీసుకున్నాను. సో దీన్ని నేను మొన్న రీసెంట్గా యూజ్ చేశాను అనమాట, పిల్లలకి వడ్డాను. సో అందుకే ఇది ఊడిపోయింది, అలా సెట్ చేశాను. సో ఇంకొకటి ఏంటంటే, ఇవి నేను మళ్ళీ సపరేట్గా తీసుకున్నాను అనమాట. ఈ రెండు వచ్చేసి సపరేట్, సో ఇది సపరేట్గా తీసుకున్నా. కాకపోతే నాకు సేమ్ ప్యాటర్న్లో ఇది దొరికాయి అనమాట. నేను చూపిస్తున్నాను చూడండి, సేమ్, అసలు కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. సో నాకు అలా దొరికాయి అనమాట. కానీ ఇది తీసుకుంటే నేను చాలా షాప్స్ అయితే తిరిగాను సేమ్ మ్యాచింగ్ కావాలనేసి. సో ఇలాంటి వాటికి బుట్టి అయితే బాగుంటుంది కదా అనేసి నేను ఇవి తీసుకున్నాను ఆ రోజు. అంటే ఇందులో సేమ్ కలర్ ఉంది కదా అనేసి తీసుకున్నాను. సో ఇంకా చూపించాలంటే బ్లాక్ బీడ్స్. సో ఇది నేను తీసుకున్న ఆల్మోస్ట్ 2 years సంథింగ్ అవుతుంది, టూ ఇయర్స్ అవుతుంది. సో ఇది నేను సపరేట్గా ఇది వేరే చైను, సో ఇది వేరే డాలర్ అనమాట. నేను అట్లా సెట్ చేయించుకున్నాను, వేసుకోవడానికి చాలా బాగుంటుంది డ్రెస్ మీదకి అలా అనేసి. ఇది కూడా వచ్చేసి నేను చార్మినార్లో కొన్నాను. అరౌండ్ ఇది 250 రూపీస్ అలా పడింది నాకు ఇది. సో మొత్తం సీజెడ్ లాగా వచ్చాయి అనమాట. చూడండి చాలా బాగుంటుంది సీజెడ్స్ లాగా. సో నేను ఇది కొని ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది, కానీ బట్ కలర్ అయితే అసలు చేంజ్ అవ్వట్లేదు, చాలా బాగుంది. ఇది నేను తీసుకున్నాను. సో నాకు ఈ డాలర్ నచ్చి చాలా తీసుకున్నాను. మీరు చూస్తే దీనికి వచ్చేసి డబల్ బీడ్స్ వచ్చాయన్నమాట. సో దీనికి వచ్చేసి సింగిల్ వచ్చింది. సో అలా తీసుకున్నాను అనమాట ఇది. సో ఇవన్నీ వచ్చేసి ఈ చార్మినార్, ఇది దిల్సుఖ్నగర్ కొన్నాను. ఇది మా ఊర్లో కొన్నాను. సో ఇది చార్మినార్లో, ఇది మా ఊర్లోనే తీసుకున్నా. ఈ రెండు కూడా దిల్సుఖ్నగర్లోనే తీసుకున్నాను. సో ఇవి చూద్దాం. ఇది నేను మొన్న బర్త్డే కొన్నాను, March 19. సో ఇది ఇక్కడ పోయింది, కానీ ఒక్కసారి కదా అనేసి యూజ్ చేసా. బాగుంది చాలా. ఇది వచ్చేసి ఓన్లీ అంటే రింగ్ ఫింగర్ అనమాట. సో ఇలా వచ్చింది డిజైన్, చాలా బాగుంది అనమాట. నేను చూసాను, బాగుంది చాలా. పిల్లలకి వేసుకోవడానికి అందుకు బాగుంటుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది, బట్ దీనికి ఫింగర్కి పెట్టుకోవడానికి అయితే ఏం రాలేదు. సో ఇలా వచ్చేసింది. తర్వాత ఇది కూడా నేను చార్మినార్లోనే తీసుకున్నాను. ఇది 100 రూపీస్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేశారా, ఒక సైడ్ ఏమో ఇలా వచ్చింది, ఇంకో సైడ్ ఏమో ఇలా వచ్చింది. సో బయట అయితే షాప్లో ఎక్కువ రేట్ ఉంటుంది, కానీ చార్మినార్లో కాబట్టి తక్కువ అనమాట. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చాయి, చూపిస్తున్నా చూడండి. ఇయర్ రింగ్స్ చాలా బాగుందన్నమాట, వేసుకున్న సింపుల్గా డ్రెస్ మీదకి చాలా బాగుంటుంది. సో తర్వాత ఈ వాచ్ వచ్చేసి నేను కోటిలో తీసుకున్నాను. నేను చూపిస్తున్నాను చూడండి. ఫోన్లో కొంచెం మంచిగా కనిపించట్లేదేమో, కానీ లైవ్లో చూడడానికి చాలా బాగుంటుంది వాచ్. ఎప్పుడైనా మనం కొంచెం హెవీగా రెడీ అయినప్పుడు, సో డ్రెస్ కొంచెం గ్రాండ్గా ఉన్నప్పుడు, సో ఎప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మొన్న బర్త్డేకి నా వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఇది బర్త్డే డ్రెస్ కోసమని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అరౌండ్ నాకు ఇది 350 రూపీస్ పడ్డాయి ఈ ఇయర్ రింగ్సే. జస్ట్ మొన్న చార్మినార్కి ఏదో వర్క్ మీద వెళ్ళి అసలు ఎందుకు తీసుకున్నానో తెలియదు ఈ కలరు, బట్ నిన్న చేసిన వీడియోస్కి అయితే ఇది చాలా అంటే చాలా సూట్ అయ్యాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ నాకు ఇప్పుడు చాలా నచ్చాయి. ఆ రోజు నేను రిటర్న్లో షాప్ అతన్ని, సో ఈ కలర్ బాగుంటుందా మీరే చూస్ చేయండి అంటే తను ఈ కలర్ చూస్ చేశాడు అతను, ఆ షాప్ అతను. నాకు నచ్చాయి. ఇది ప్రైస్ గుర్తులేదన్నమాట, రీసెంట్గానే తీసుకున్నా బట్ గుర్తులేదు, కానీ ఇప్పుడు నాకు చాలా నచ్చాయి అన్నమాట ఇవి. సో ఇవి వచ్చేసి నా దగ్గర ఒక్కటి కూడా ఇలా పాపిడి బిళ్ళ లేదనమాట, ఒక్కటి కూడా లేదు నా దగ్గర. సో ఉండాలనేసి ఈ సెట్ని నేను తీసుకున్నాను అనమాట. సో మీరు చూస్తే ఇలా పైన ఒక 3-4 అలా వచ్చాయి పైన, ఇవి స్టోన్స్ లాగా. సో బాగానే ఉందన్నమాట. సో డ్రెస్ మీదకి ఎప్పుడైనా హాఫ్ శారీ మీస్కి ఎవరైనా వేసుకున్నా బాగుంటుంది. సో దాని ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి, సేమ్ అనమాట, సేమ్ వచ్చేసాయి. అదే విషయం. ఇవి చాలా ఇష్టపడి తీసుకున్నాను నేను, కానీ వెయిట్ మాత్రం ఘోరంగా ఉంటాయి ఈ వెయిట్. సో అంటే పైన ఉన్న బుట్టి ఇదంతా వెయిట్ ఉండదు, కానీ బట్ కింద ఉన్న ఇవి మాత్రం చాలా వెయిట్, అసలు చాలా అంటే చాలా వెయిట్ ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే. నాకు అనిపిస్తుంటుంది సమ్టైమ్స్ ఇదొక్కటి తీసి ఇదొక్కటైనా పేరప్ చేసి పెట్టుకోవచ్చు అని. ఇట్స్ గుడ్, బాగుంటుంది చాలా. సో ఇవి వచ్చేసి నేను ఇప్పుడే తీసుకొని వచ్చాను చార్మినార్కి వెళ్ళి.
సో ఇవి వచ్చేసి నాకు 250 రూపీస్ పడ్డాయి. సో యాక్చువల్గా మొన్న రీసెంట్గా ప్లెయిన్ శారీస్ తీసుకున్న ఎల్లో రెడ్. సో దాని మీద కోసం ఇవి సెట్ అవుతుంది, సో ఇవి కూడా సెట్ అవుతాయి కదా అని. అంటే ఆ రోజు నేను వెళ్ళినప్పుడు తీసుకుంది ఇది మనట డ్రెస్ మీదకి, బట్ ఎల్లో శారీ నేను రీసెంట్గా తీసుకున్నా. సో రెడ్ శారీ తీసుకున్నా, రెడ్ శారీ మీదకి ఇప్పుడు మళ్ళీ అదే పనిగా చార్మినార్కి వెళ్ళి తీసుకొని వచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకుని ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఇది నేను దిల్సుఖ్నగర్లో తీసుకున్నా. యాక్చువల్గా ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే ఈ డిజైన్ చూసి వినాయకుడు లాగా అలా అనిపించింది. సో అందుకోసం తీసుకున్నాను అనమాట. అది మరి ఏం షేప్ ఉందో కూడా నాకు తెలియదు, కానీ బాగుంది, చాలా బాగుంటాయి. చూడండి కింద ఇవన్నీ మొత్తం వచ్చాయి, బాగుంటుంది అనమాట. సో ఇందాక ఈ బుట్టీస్ చూపించాను కదా మీకు, ఇవన్నీ సీజెట్స్ అనమాట. బయట షాప్లో అయితే చాలా ఎక్కువ పడతాయి, మనకు ఇక్కడ బయట లోకల్లో అయితే చాలా తక్కువ పడతాయి, షాప్స్లో అయితే ఎక్కువ పడతాయి అన్నమాట. అదొకటి. ఇవి కూడా నేను చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ మధ్య ఎక్కువ తీసుకుంటున్నాను ఇయర్ రింగ్స్. బేసిక్గా అయితే నేను ఎక్కువ లైక్ చేయను అనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే స్టెప్ లాగా వచ్చేసి బాగుంది అనమాట. పైన ఒకలా మళ్ళీ కింద ఒకటి ఇట్లా వచ్చి చాలా బాగుంటుంది అనమాట పెట్టుకుంటే. సో ఇంకా వచ్చేసి చెప్పాలి అంటే, సో ఇవి నాకు చాలా అంటే చాలా నచ్చాయి అనమాట. ఈ ప్రైస్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేయండి, నేను కరెక్ట్గా రాంగ్గా చెప్తా. బట్ చూడండి ఎలా వచ్చాయో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఎవరున్నారు ఇక్కడ, అమ్మవారు ఉందన్నమాట. సో ఎంత మంచిగా డిజైన్ చేశారో చూసారా. షాప్లో అయితే ఎక్కువ రేట్ పడతాయి. ఈ ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. ఆ ప్రైస్ కరెక్టో కాదో నేను మీకు చెప్పేస్తాను అనమాట. కింద చూడండి మొత్తం ఎలా వచ్చాయో, డీసెంట్గా బుట్టల్లాగా ఎంత నీట్గా వచ్చాయి. అసలు డిజైన్ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో చూడండి. అసలు గోల్డ్ లాగా ఉంది కదా. నాకైతే ఇది చాలా నచ్చింది అనమాట. అది చూపిస్తా చూడండి. సో పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తాయి అన్నమాట ఇవి. సో తర్వాత వచ్చేసి ఇవి నేను వీటిని ఎక్కువ వైట్ డ్రెస్ మీదకి యూజ్ చేస్తాను అన్నమాట. సింపుల్గా ఒక చిన్న చైన్, ఇలా ఆ చిన్న చైన్ కానీ అలా చిన్న ఒక చైన్ వేసుకొని సో ఇవి నేను సెట్ చేస్తానమాట. బట్ మీరు చూడండి మొత్తం పికాక్ అనమాట, పికాక్ లాగా వచ్చాయి. సో ఇవి చాలా డీసెంట్గా ఉంటాయి పెట్టుకుంటే. సో తర్వాత వచ్చేసి ఇవి కూడా అంతే, నేను ఎక్కువ బ్లాక్ డ్రెస్ మీదకి ఎక్కువ యూజ్ చేస్తాను అన్నమాట. చూడండి ఎలా షైనింగ్ అవుతుందో. బట్ ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇయర్కి మొత్తం సెట్ అయిపోయి చాలా క్యూట్, అంటే చాలా క్యూట్గా ఉంటాయి. ఇవి నేను ఏం చేస్తానంటే ఇంకా నాకు ఏం పెట్టుకోవాలి అనిపించలేదు ఇంకా వద్దు అన్నప్పుడు సో ఇవి ఇలా పెట్టుకొని క్యాజువల్గా వెళ్ళిపోతాను ఎక్కడికైనా వెళ్ళాలంటే. సో అక్కడ నేను మీకు ఒక సెట్ చూపించాను కదా, ఈ సెట్కి వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో అస్సలు సూటబుల్ కావు ఇయర్ రింగ్స్, అందుకోసం అనేసి మళ్ళీ నేను ఈ బుటీస్ని తీసుకోవాల్సి వచ్చిందనమాట. బట్ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట, అదే విషయం. ఇది వచ్చేసి ఇంకా ఇయర్ రింగ్స్ కనిపించలేవు, సో ఎక్కడ ఉన్నాయో ఐ డోంట్ నో. ఇవన్నీ వచ్చేసి నేను ఇందులో ఆర్గనైజ్ చేస్తాను అనమాట. చూడండి ఓపెన్ చేయనా, వద్దులేండి, ఇలా ఉంటాయి అన్నమాట. సో మై లిప్స్టిక్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి బ్రాస్లైట్ నేను మొన్న కోటిలో తీసుకున్నాను, చాలా బాగుంటుంది ఇది, అదే విషయం. సో ఈ రింగ్ ఒకటి అనమాట ఇలా స్టైల్. సో మొత్తానికైతే నేను ఈ బాక్స్లో ఆర్గనైజ్ చేస్తాను. ఇయర్ రింగ్స్ ఇందులో, బ్యాంగిల్స్ వచ్చేసి నేను ఇలాంటి బాక్స్ని యూజ్ చేసిన, సో మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చూపిస్తున్నాను అనమాట. సో ఇలా సెట్ చేస్తాను అనమాట బ్యాంగిల్స్. సో ఇలా, సో ఇది అనమాట ఈరోజు నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.